ఓకే. హాయ్ అందరికి. ఫైనల్‌గా రానైతే అయిపోయింది. ఈ రోజు జరిగిన రా చాలా కిరాక్‌గా ఉంది. సో, మరి ఈ రోజు రాలో ఏమేమి జరిగినాయో లైన్ బై లైన్ ఈ వీడియోలో మాట్లాడదాం. సో, ఫస్ట్‌గా మనకి ఈరోజు రా స్టార్టింగ్‌లో మన లోగన్ పాల్ కార్‌లో వస్తూ ఉంటారు. సో, లోగన్ పాల్‌ని రిసీవ్ చేసుకోవడానికి జడ్జిమెంట్ డే మెంబర్స్ మొత్తం వస్తారు. సో, మన జడ్జిమెంట్ డే మెంబర్స్ లోగన్ పాల్‌ని రిసీవ్ చేసుకుంటారు. అండ్ లోగన్ పాల్ కూడా జే ఉసో గురించి కొంచెం ఇన్సల్టింగ్‌గా మాట్లాడతారు. అండ్ నెక్స్ట్ మనకి రింగ్ దగ్గర మైకల్ కోల్ అండ్ మన ప్యాట్ మెకఫీ ఉంటారు. సో వీళ్ళిద్దరూ ఈ రోజు జరిగే డ్రాఫ్ట్ గురించి మాట్లాడతారు. అండ్ అంతేకాకుండా డ్రాఫ్ట్ యొక్క రూల్స్ని గురించి కూడా మళ్ళొకసారి ఫ్యాన్స్కి చెప్తారు. అండ్ నెక్స్ట్ మనకి రింగ్లోకి బెక్కీ లించ్ అయితే వస్తుంది. సో బెక్కీ లించ్ రింగ్లోకి వచ్చిన తర్వాత ఏమంటదంటే, సో చాలా రోజులైతే అవుతుంది నా దగ్గర ఛాంపియన్షిప్ ఉండక, ఫైనల్లీ నా భుజం పైన ఛాంపియన్షిప్ ఉంది. ఇప్పుడు ఈ టైటిల్ నా దగ్గర ఉన్నంత మాత్రాన సరిపోదు. నేను ఈ టైటిల్‌ని డిఫెండ్ చేయాలి. నాకు ఒక నంబర్ 1 కంటెండర్ కావాలి. ఆ కంటెండర్ ఎలా ఉండాలంటే నా అంత బెస్ట్ సూపర్ స్టార్ అయి ఉండాలి. అలా అయితేనే నేను నా టైటిల్‌ని డిఫెండ్ చేస్తానని మన బెక్కీ లించ్ చెప్తది. అప్పుడే అక్కడికి లివ్ మోర్గన్ వస్తది. సో లివ్ మోర్గన్ ఏమంటదంటే, సో నీకొక కంటెండర్ కావాలి. నీ అంత బెస్ట్ పర్ఫార్మర్ కావాలని నువ్వు అంటున్నావు కదా! సో నేను ఇక్కడే ఉన్నాను. సో నీకు కావాల్సిన ఆ కంటెండర్‌ని నేనే అని మన లివ్ మోర్గన్ చెప్తది. అండ్ అంతేకాదు, నువ్వు ఇప్పుడు ఛాంపియన్ అయినావు కదా! సో అది కేవలం నా వల్లనే నువ్వు ఛాంపియన్ అయినావు, అది గుర్తుపెట్టుకో. రెసల్‌మేనియా 40లో మన రియా రిప్లీ ఆల్రెడీ నిన్ను ఓడించింది. బెక్కీ లించ్ నువ్వు ఓడిపోయినావు ఆల్రెడీ. నువ్వు టైటిల్‌ని గెలుచుకోలేకపోయినావు. కేవలం నేను రియా రిప్లీని ఇంజరీ చేయడం వల్ల, ఇంట్లో కూర్చోపెట్టడం వల్ల నీ లక్ కలిసొచ్చి నువ్వు ఇప్పుడు ఛాంపియన్‌గా ఉన్నావని లివ్ మోర్గన్ చెప్పింది. అండ్ దాని తర్వాత మళ్ళీ నయా జాక్స్ ఇంటరప్ట్ చేస్తది. సో నయా జాక్స్ స్మాక్‌డౌన్‌కి డ్రాఫ్ట్ అయింది కరెక్టే. కానీ ఈరోజు రాలో కూడా వచ్చింది. సో మనకి ఈ డ్రాఫ్ట్ అనేది మే 6 రోజున లాక్ అవుతాయి. సో ఏ సూపర్ స్టార్స్ ఏ బ్రాండ్‌లోకి డ్రాఫ్ట్ అయినారో అదే బ్రాండ్‌లో ఉండే ఛాన్స్ అయితే ఉంటది. సో మళ్ళీ షఫుల్ అయ్యే ఛాన్స్ లేదు. బట్ అవ్వచ్చు. అది ఎప్పుడంటే సర్వైవర్ సిరీస్ టైంలో మేబీ అయినా అవ్వచ్చు. ఎందుకంటే అప్పుడు ఏదైనా జరగవచ్చు. బ్రాండ్ వర్సెస్ బ్రాండ్ జరుగుతాయి. మనకి వార్ గేమ్స్ జరుగుతాయి. ఆ టైంలో మేబీ షఫుల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో ప్రెజెంట్ ఇప్పుడైతే మే 6 రోజున డ్రాఫ్ట్ అనేది లాక్ అవుతదన్నమాట. సో నయా జాక్స్ వస్తది. సో అప్పుడు ఫ్యాన్స్ బూ చేస్తారు. సో ఫ్యాన్స్‌కి చెప్తది నయా జాక్స్, మీరందరూ ఎందుకు నన్ను బూ చేస్తున్నారు? సో నేను ఒక డామినెంట్ సూపర్ స్టార్‌ని. మీరందరూ చూసినారు కదా ఉమెన్స్ బ్యాటిల్ రాయల్‌లో. నేను అందరికీ ఇచ్చి పడేసినాను. మొన్న రాలో చూసినారు కదా ఏం జరిగిందో. మీరిద్దరు కలిసి నన్ను ఓడించినారు. నన్ను ఎలిమినేట్ చేసినారు. మీకు అసలు చాతే కాదు నన్ను ఎలిమినేట్ చేయడం, నన్ను ఓడిపించడం. అందుకే మీరిద్దరు కలిసి నన్ను ఓడించడం జరిగింది. సో మీలో అంత దమ్ము లేదు నన్ను ఓడించడానికి అని మన నయా జాక్స్ చెప్తది. సో అప్పుడే మనకి నయా జాక్స్ అండ్ లివ్ మోర్గన్ మధ్య ఒక మ్యాచ్ అయితే కన్ఫర్మ్ అయిపోతుంది. సో వీళ్ళిద్దరూ ఛాలెంజ్ చేసుకుంటారు. అండ్ ఆ ఛాలెంజ్‌కి కూడా యాక్సెప్ట్ చేస్తారు. సో మనకి ఈరోజు రాలో ఒక సింగిల్ మ్యాచ్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది నయా జాక్స్ వర్సెస్ లివ్ మోర్గన్ మధ్య. అండ్ నెక్స్ట్ డ్రాఫ్ట్ రౌండ్ 1 అయితే జరిగింది. సో ఈ డ్రాఫ్ట్ రౌండ్ 1ని అనౌన్స్ చేయడానికి మన స్టెఫనీ మెక్‌మెహన్ అయితే వచ్చింది. సో డ్రాఫ్ట్ 1 రిజల్ట్ ఎలా ఉందో మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. అండ్ నెక్స్ట్ మనకి గుంతర్ వర్సెస్ జేవియర్ వుడ్స్ మధ్య ఒక సింగిల్ మ్యాచ్ అయితే జరిగింది. సో ఈ మ్యాచ్‌లో మన గుంతర్, ఈ మ్యాచ్ ఎండింగ్‌లో గుంతర్ మన జేవియర్ వుడ్స్‌కి యాంకిల్ సబ్మిషన్‌లో వేశారు. అప్పుడు మన కాఫీ కింగ్స్టన్ ఒక టవల్‌ని తీసుకొస్తారు. టవల్‌ని తీసుకొచ్చి మన జేవియర్ వుడ్స్‌కి చెప్తారు నువ్వు ఓడిపో అని. బట్ అయినా సరే జేవియర్ వుడ్స్ ట్రై చేస్తారు. స్టిల్ ఫైట్ చేస్తూనే ఉంటారు. ఆ సబ్మిషన్ నుండి తప్పించుకుంటారు. బట్ మళ్ళొకసారి గుంతర్ ఆ సబ్మిషన్ లాక్‌లో వేస్తారు. సో దాంతో మన జేవియర్ వుడ్స్ టాప్ అవుట్ చేస్తారు. సో ఈ మ్యాచ్‌లో గుంతర్ అయితే విన్ అవుతారన్నమాట. సో ఈ మ్యాచ్ కంటిన్యూ అయ్యేటప్పుడు అంకుల్ హౌడీ టీజ్ అయితే మళ్ళొకసారి జరిగింది. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. అండ్ నెక్స్ట్ మనకి బ్యాక్ స్టేజ్‌లో జే ఉసోకి ఇంటర్వ్యూ జరుగుతది. సో ఈ ఇంటర్వ్యూలో ఒక క్వెషన్ అయితే అడుగుతారు. సో ఆ క్వెషన్ ఏందంటే, మీరు బ్యాక్‌లాష్‌లో డేమియన్ ప్రీస్ట్‌తో ఫైట్ చేస్తున్నారు కదా! మీరేమైనా ప్రెషర్‌లో ఉన్నారా అని మన జే ఉసోకి అడుగుతారు. సో అప్పుడు జే ఉసో ఏమంటారంటే, అసలు నాకు ప్రెషరే లేదు. డేమియన్ ప్రీస్ట్‌తో బ్యాక్‌లాష్‌లో ఫైట్ చేయడం చాలా ఈజీ. సో నేను డేమియన్ ప్రీస్ట్‌ని ఓడిస్తానని మన జే ఉసో చెప్తారు. సో ఈజీగా ఓడిస్తానని మన జే ఉసో అంటారు. అండ్ అక్కడ నుండి వెళ్ళిపోదామని చూస్తారు. అప్పుడే జే ఉసోకి ఇంకొక క్వెషన్ కూడా అడుగుతారు. ఆ క్వెషన్ ఏందంటే, ఈరోజు లోగన్ పాల్ మీ గురించి మాట్లాడినారు కదా! దాని గురించి మీరు ఏం చెప్తారని, లోగన్ పాల్ గురించి మీరు ఏమంటారని జే ఉసోకి అడిగినారు. సో అప్పుడు జే ఉసో ఏమంటారంటే, లోగన్ పాల్ చాలా ఎక్కువగా చేస్తున్నారు. సో ఈరోజు రాలో నేను లోగన్ పాల్‌ని చూసుకుంటా అని మన జే ఉసో చెప్తారు. అండ్ అక్కడ నుండి వెళ్ళిపోతారు. సో మనకి ఈ ఇంటర్వ్యూ జరిగేటప్పుడు ఒక షాకింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ థింగ్ జరిగింది. అదేంటంటే మనకి ఈ ఇంటర్వ్యూ బ్యాక్ సైడ్ సో మనకి లివ్ మోర్గన్ ఒక రూమ్ నుండి అయితే బయటకి వస్తది. అండ్ అదే రూమ్ నుండి మనకి డామినిక్ మిస్టీరియో కూడా బయటకు వస్తారన్నమాట.
సో అది వీడియో చూస్తే మీకు క్లారిటీ వస్తది. బట్ ఈ ఫోటోలున్నాయి. ఫోటో చూస్తే మీకు అర్థం కాకపోవచ్చు. వీడియో ఇన్‌స్టాలో మెన్షన్ చేస్తాను. ఇన్‌స్టాలో వెళ్లి చూడండి. అండ్ నెక్స్ట్ మనకి డ్రాఫ్ట్ రౌండ్ 2 అయితే జరిగింది. సో ఈ డ్రాఫ్ట్ రౌండ్ 2ని అనౌన్స్ చేయడానికి లోగన్ పాల్ అండ్ స్పీడ్ అయితే వచ్చినారు. సో లోగన్ పాల్ అండ్ స్పీడ్ డ్రాఫ్ట్ రౌండ్ 2ని అనౌన్స్ చేస్తారు. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి డ్రాఫ్ట్ రౌండ్ 2 రిజల్ట్ ఎలా ఉందో. అండ్ నెక్స్ట్ మన లోగన్ పాల్ అండ్ స్పీడ్ రింగ్లోకి అయితే వస్తారు. అండ్ దాని తర్వాత జే ఉసో కూడా రింగ్లోకి వస్తారు. లోగన్ పాల్కి ఫేస్ టు ఫేస్ వస్తారు. సో మన లోగన్ పాల్ అంటారు, జే ఉసో నువ్వు ఒక పిచ్చివాడివి, నువ్వు ఒంటరిగా వచ్చినావు. సో నువ్వు బ్లడ్ లైన్లో ఉన్నప్పుడు ఎలా ఉండేవాడివి, నువ్వు ఇప్పటికీ ఒంటరిగానే ఉన్నావు. బట్ నాకు ఒక బ్లడ్ లైన్ లాంటిది ఉందని మన లోగన్ పాల్ చెప్తారు. అప్పుడే అక్కడికి ఫిన్ బ్యాలర్ అండ్ జేడీ మెక్డోనాక్ వస్తారు. సో వీళ్ళిద్దరూ రింగ్లోకి వస్తారు. జే ఉసో పైన అటాక్ చేద్దామని చూస్తారు. బట్ జే ఉసోనే ఫస్ట్గా ఫిన్ బ్యాలర్ అండ్ జేడీ మెక్డోనాక్ పైన అటాక్ చేస్తారు. సో నంబర్స్ గేమ్ వాళ్ళేమో ముగ్గురు ఉంటారు, జే ఉసో ఒంటరివాడు అయిపోతారు. సో జేడీ అండ్ ఫిన్ బ్యాలర్ కలిసి జే ఉసో పైన అటాక్ చేస్తారు. అండ్ మన లోగన్ పాల్ రింగ్ దిగి తన ఫ్రెండ్ ఉంటారు, బ్యారిగేడ్ సైడ్ తన ఫ్రెండ్ ఉంటారు. సో ఆ ఫ్రెండ్ మన లోగన్ పాల్కి కొన్ని రింగ్స్ ఇస్తారు. ఆ రింగ్స్ని చేతి వేళ్ళకి తొడుక్కుంటారు. అండ్ దాని తర్వాత రింగ్లోకి వస్తారు. జే పైన అటాక్ చేద్దామని చూస్తారు. బట్ అది మిస్ఫైర్ అవుతుంది. జే ఉసో తప్పించుకుంటారు. సో ఆ దెబ్బ అనేది మన జేడీకి తగులుతుంది. సో జేడీకి చాలా భయంకరంగా తగిలేస్తుంది. సో దాని తర్వాత లోగన్ పాల్ చాలా వేరే విధంగా ఎక్స్ప్రెషన్ ఇస్తారు. అది చాలా బాగా అనిపించింది. అండ్ జే ఉసో బ్యాక్ వెళ్ళి అంటే లోగన్ పాల్ అండ్ ఫిన్ బ్యాలర్ వెనకాల వెళ్ళి నవ్వేస్తారు. అండ్ దాని తర్వాత ఫిన్ బ్యాలర్ అండ్ లోగన్ పాల్ కలిసి జే పైన అటాక్ చేద్దామని చూస్తారు. అటాక్ చేస్తారు. అప్పుడే మన జే ఉసోకి హెల్ప్ చేయడానికి బ్రాన్ స్ట్రోమన్ రిటర్న్ చేస్తారన్నమాట. బ్రాన్ స్ట్రోమన్ రాగానే మన లోగన్ పాల్ రింగ్ దిగి బయటకు వెళ్ళిపోతారు. అండ్ ఫిన్ బ్యాలర్ రింగ్లోనే ఉంటారు. సో ఫిన్ బ్యాలర్ని మన బ్రాన్ స్ట్రోమన్ ఒక షోక్ స్లామ్ కొడతారు. సో నిజంగా బ్రాన్ స్ట్రోమన్ రిటర్న్ చేయడం చాలా బాగా అనిపించింది. అండ్ బ్రాన్ స్ట్రోమన్ అంటే ఇప్పుడు రాజర్గే సిటీలోనే ఉన్నారని ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో చెప్పినాను, అప్డేట్ అయితే వచ్చింది. మీరు ఒకసారి ఇన్స్టాలో వెళ్ళి చూడండి. అండ్ ఇలాంటి రా అండ్ స్మాక్ డౌన్ జరిగేటప్పుడు కొన్ని అప్డేట్స్ వస్తాయి. సో షో జరిగేకి ముందు కొన్ని మినిట్స్ ముందు అప్డేట్స్ వస్తాయి. అప్పుడు వీడియో చేయలేం, అందుకని ఇన్స్టాలో మెన్షన్ చేస్తాను. సో మీరు ఇన్స్టాలో కూడా ఫాలో చేయండి. సో ఫైనల్లీ బ్రాన్ స్ట్రోమన్ అయితే రిటర్న్ చేస్తారు. సో లోగన్ పాల్ పైన అటాక్ చేద్దామని చూస్తారు. బట్ అప్పటికే లోగన్ పాల్ అక్కడ నుండి వెళ్ళిపోతారు. సో పరిగెత్తుకుంటూ బ్యాక్ స్టేజ్ వెళ్ళిపోతారు. బ్రాన్ స్ట్రోమన్కి దొరకరు. అండ్ మన బ్రాన్ స్ట్రోమన్ లోగన్ పాల్ ఫ్రెండ్ పైన అటాక్ చేద్దామని చూస్తారు. బట్ జే ఉసో వచ్చి ఆపేస్తారు. సో జే ఉసో వచ్చి ఆపిన తర్వాత బ్రాన్ స్ట్రోమన్ ఆగిపోతారు. అండ్ వీళ్ళిద్దరూ బ్యాక్ స్టేజ్ వెళ్ళిపోతారు. సో మరి ఈ మూమెంట్ మీకు నచ్చిందా లేదా మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మనకి బ్యాక్ స్టేజ్లో చాడ్ గేబుల్ పైన సామీ జైన్ అయితే అటాక్ చేస్తారు. మొన్న జరిగిన దానికి మన సామీ జైన్ చాడ్ గేబుల్తో రివెంజ్ అయితే తీసుకుంటారు బ్యాక్ స్టేజ్లో. అండ్ నెక్స్ట్ మనకి రింగ్లో సామీ జైన్ అండ్ బ్రాన్సన్ రీడ్ మధ్య ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ మ్యాచ్ జరిగింది. సో ఈ మ్యాచ్ మధ్యలో మళ్ళీ చాడ్ గేబుల్ వచ్చి ఇంటరప్ట్ చేస్తారు. సో ఈ మ్యాచ్ డిస్క్వాలిఫై అయిపోతుంది. స్టిల్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ సామీ జైనే ఉంటారు. అండ్ దాని తర్వాత చాడ్ గేబుల్ సో సామీ జైన్ పైన భయంకరంగా అటాక్ చేస్తారు. అండ్ బ్రాన్సన్ రీడ్ కూడా సామీ జైన్ పైన అటాక్ చేస్తారు. సునామీ కనెక్ట్ చేస్తారు. అండ్ ఆ ఛాంపియన్షిప్ని చాడ్ గేబుల్ తీసుకుంటారు. సో పైకి లాబడతారు. అండ్ బ్రాన్సన్ రీడ్ వచ్చి చాడ్ గేబుల్ పైన కూడా అటాక్ చేస్తారు. ఆ ఛాంపియన్షిప్ని బ్రాన్సన్ రీడ్ పైకి లాబడతారు. సో దీన్ని బట్టి చూసుకుంటే మేబీ ఒక ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ జరగచ్చు వీళ్ళ మధ్య. సో వీళ్ళు ముగ్గురు డిజర్వ్ సూపర్ స్టార్సే ఆ ఛాంపియన్షిప్ని హోల్డ్ చేయడానికి. సో మరి మీరేమంటారు, సింగిల్ మ్యాచ్ జరిగితే బాగుంటుందా లేదంటే ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ జరిగితే బాగుంటుందా? మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మనకి డ్రాఫ్ట్ రౌండ్ 3 అయితే జరిగింది. సో డ్రాఫ్ట్ రౌండ్ 3 రిజల్ట్ ఎలా ఉందో మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. అండ్ నెక్స్ట్ మనకి డ్రూ మ్యాకెంటైర్ అయితే వస్తారు. సో డ్రూ మ్యాకెంటైర్ చాలా కోపంలో ఉంటారు. ఎందుకంటే సీఎం పంక్ని ఫస్ట్ పిక్ చేస్తారు. అండ్ రౌండ్ 3లో మన డ్రూ మ్యాకెంటైర్ని పిక్ చేస్తారు. సో సీఎం పంక్ని ఫస్ట్ పిక్ చేసినందుకు మన డ్రూ మ్యాకెంటైర్ అయితే కోపం చూపిస్తారు మన డబ్ల్యూడబ్ల్యూఈ పైన. అండ్ అంతేకాదు, మీరు నన్ను చూడండి, నేను ఇంజురీ అయినా సరే ఇక్కడ ఉన్నాను, బట్ సీఎం పంక్ మాత్రం ఇంజురీ అయినారు అండ్ డబ్ల్యూడబ్ల్యూలో రాలేదు, బ్రేక్ తీసుకున్నారు. సో నేను ఫస్ట్ ఉండాలి అని మన డ్రూ మ్యాకెంటైర్ అంటారు. అప్పుడే మన సీఎం పంక్ థీమ్ సాంగ్ ప్లే అవుతుంది. సో మన సీఎం పంక్ అయితే రారు, అంటే ఫ్యాన్స్ మధ్యలో నిల్చుంటారు. సో ఫ్యాన్స్ మధ్యలో నిల్చుండి చెప్తారు, నేను ఇక్కడే ఉన్నాను, ఎక్కడికి పారిపోలేదు, నువ్వు రా అని మన సీఎం పంక్ చెప్తారు. సో అప్పుడే డ్రూ మ్యాకెంటైర్ సీఎం పంక్ కోసం వెళ్తారు. అండ్ నెక్స్ట్ మ్యాక్సిన్ దూప్రీ వర్సెస్ క్యాండిస్ లేర్ మధ్య ఒక సింగిల్ మ్యాచ్ జరిగింది. సో ఈ మ్యాచ్ విన్నర్ విషయానికి వస్తే ఈ మ్యాచ్లో విన్ అయింది ఇంకోరో కాదు, క్యాండిస్ లేర్. అండ్ నెక్స్ట్ మనకి బ్యాక్ స్టేజ్లో ఎల్డబ్ల్యూ టీమ్ కనిపిస్తారు. అక్కడికి మన డామినిక్ మిస్టీరియో వెళ్తారు. సో డామినిక్ మిస్టీరియో వాళ్ళకి వార్నింగ్ అయితే ఇస్తారనమాట. సో వాళ్ళ ఫాదర్కే వార్నింగ్ అయితే ఇస్తారనమాట. జడ్జిమెంట్ డే మండే నైట్ రాని నడిపిస్తుంది.
సో మీరు గుర్తుపెట్టుకోండి మేము ఇక్కడే ఉంటామని మన డామినిక్ మిస్టీరియో చెప్తారు. సో ఒక్క మాటలో మన రే మిస్టీరియో, డామినిక్ మిస్టీరియో నోరు మూపిస్తారు. సో అది ఎలా అంటే సో ఒకటే ఒక మాట అంటారు. అదేంటంటే నీ మూతి పైన ఏదో ఉంది. అది నిజంగానే వచ్చిందా? లేదంటే నువ్వు కలర్ వేసుకున్నావా? అని మన రే మిస్టీరియో, డామినిక్ మిస్టీరియోని అంటారు. అంటే నిజంగానే నీకు మీసం వచ్చిందా? లేదంటే నువ్వు కలర్ వేసుకున్నావా? అన్న టైపులో మన రే మిస్టీరియో, డామినిక్ మిస్టీరియోని అన్నారు. సో అక్కడితో డామినిక్ మిస్టీరియో నోరు మూసుకుంటారు. అక్కడ నుండి వెళ్ళిపోతారు. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం రోమన్ రైన్స్ గురించి. సో ఈరోజు రాలో వి వాంట్ రోమన్ అనే సైన్స్ తీసుకొచ్చినారు ఫ్యాన్స్ అందరూ. సో ఫ్యాన్స్ అయితే రోమన్ రైన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. సో మరి చూడాలి ఎప్పుడు రిటర్న్ చేస్తారనేది ఏది క్లారిటీ లేదన్నమాట రోమన్ రైన్స్ గురించి. అండ్ నెక్స్ట్ బ్యాక్ స్టేజ్లో మన డ్రూ మ్యాకెంటైర్ సీఎం పంక్ కోసం వెతుకుతూ ఉంటారు. సో అప్పుడు సీఎం పంక్ రింగ్లోకి వస్తారన్నమాట. సీఎం పంక్ డ్రూ మ్యాకెంటైర్కి సాలిడ్ వార్నింగ్ అయితే ఇచ్చేస్తారు. సో చూడు డ్రూ మ్యాకెంటైర్, నిన్ను నెంబర్ 1 పిక్ చేయలేదు, నన్ను చేసినారు. ఎందుకంటే నేను బెస్ట్ ఇన్ ద వరల్డ్ని. సో అదే ఒక రీజన్తో నన్ను నెంబర్ 1 అంటే నీకంటే ముందు నన్ను పిక్ చేసినారని మన సీఎం పంక్ చెప్తారు. సో నేను ఓన్లీ రింగ్లోనే కాదు, మైక్లో కూడా నెంబర్ 1 అండ్ కామెంటేటర్లో కూడా నెంబర్ 1. సో నువ్వు గుర్తుపెట్టుకో, నేను 100% నీ లైఫ్ని మొత్తం నరకంగా మార్చేస్తానని మన సీఎం పంక్ డ్రూ మ్యాకెంటైర్కి వార్నింగ్ అయితే ఇచ్చేస్తారు. సో డ్రూ మ్యాకెంటైర్ ఏం మాట్లాడారన్నమాట. సో డ్రూ మ్యాకెంటైర్ సీఎం పంక్ ముందు నిల్చోరు, బ్యాక్ స్టేజ్ నుండి వచ్చి ఫ్యాన్స్ దగ్గరికి, అంటే సీఎం పంక్ ఫస్ట్ ఎక్కడైతే నిల్చున్నారో అదే ప్లేస్కి వచ్చి డ్రూ మ్యాకెంటైర్ ఉంటారు. సో అదే టైంలో సీఎం పంక్ రింగ్లోకి వచ్చి మాట్లాడతారు. సో డ్రూ మ్యాకెంటైర్ అయితే ఏం మాట్లాడారు. సో ఇక్కడతో విల్లా సెగ్మెంట్ ఎండ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ డ్రాఫ్ట్ రౌండ్ 4 అయితే జరిగింది. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి రౌండ్ 4 రిజల్ట్ ఎలా ఉందో. అండ్ నెక్స్ట్ లివ్ మోర్గాన్ వర్సెస్ మన నయా జాక్స్ మధ్య ఒక సింగిల్ మ్యాచ్ అయితే జరిగింది. సో ఈ మ్యాచ్ని లైవ్లో చూస్తుంటుంది టిఫనీ స్ట్రాటన్ ఫ్యాన్స్ మధ్యలో కూర్చొని. అండ్ అప్పుడే టిఫనీ స్ట్రాటన్ పైన అటాక్ చేద్దామని నవోమి వస్తుంది. నవోమి టిఫనీ స్ట్రాటన్ పైన అటాక్ చేస్తుంది. సో ఈ మ్యాచ్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సో ఈ మ్యాచ్ కంటిన్యూ అవుతున్నప్పుడే నవోమి వచ్చి టిఫనీ పైన అటాక్ చేస్తుంది. అండ్ వీళ్ళు అటాక్ చేసుకుంటూ రింగ్ దగ్గర దాకా వెళ్తారు. రింగ్ దగ్గర దాకా వెళ్ళిన తర్వాత నయా జాక్స్ నవోమి పైన అటాక్ చేస్తుంది. సో దీన్ని అడ్వాంటేజ్ తీసుకొని ఈ మ్యాచ్లో మన లివ్ మోర్గాన్ అయితే విన్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ డ్రాఫ్ట్ రౌండ్ 5 అయితే జరిగింది. సో రౌండ్ 5 రిజల్ట్ ఎలా ఉందో మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. అండ్ నెక్స్ట్ మనకి ఆసమ్ ట్రూత్ వర్సెస్ ఓటిస్ అండ్ మన అకిరా తోజా మధ్య వరల్డ్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో ఈజీగా మన ఆసమ్ ట్రూత్ వాళ్ళ టైటిల్స్ని అయితే రిటైన్ చేసుకోవడం జరిగింది. అండ్ బ్యాక్ స్టేజ్లో మనకి జడ్జ్మెంట్ డే మధ్య కొంచెం గొడవ లాంటివి జరుగుతుంది. అంటే గొడవ ఏం జరగదు, కొంచెం మిస్అండర్స్టాండింగ్ అయితే జరుగుతుంది. మన డేమియన్ ప్రీస్ట్ చెప్తారు, సో మనం ఒక ప్లాన్ ప్రకారం వెళ్ళాలి. సో చూసావా జేడీకి ఏం జరిగిందో నువ్వు ఒకసారి చూడని మన ఫిన్ బ్యాలర్కి చెప్తారు. సో మీకు నా అవసరం ఉంది, నాకు మీ అవసరం లేదని మన డేమియన్ ప్రీస్ట్ చెప్తారు. సో ఇక్కడే వీళ్ళ మధ్య సెగ్మెంట్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ డ్రాఫ్ట్ రౌండ్ 6 అయితే జరుగుతుంది. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి రౌండ్ 6 రిజల్ట్ ఎలా ఉందో. అండ్ మనకి రా మెయిన్ ఈవెంట్లో జేడీ మెక్డోనాక్ అండ్ మన డేమియన్ ప్రీస్ట్ అండ్ ఫిన్ బ్యాలర్ వర్సెస్ జే ఉసో అండ్ రికోషెట్ అండ్ ఆండ్రాడ్ మధ్య ఒక 6-man ట్యాగ్ టీమ్ మ్యాచ్ అయితే జరిగింది. సో ఈ మ్యాచ్ విన్నర్ విషయానికి వస్తే ఈ మ్యాచ్లో విన్ అయింది ఇంకెవరో కాదు, జే ఉసో అండ్ ఆండ్రాడే అండ్ మన రికోషెట్. అండ్ జే ఉసో విన్ అయిన తర్వాత మన డేమియన్ ప్రీస్ట్ రింగ్లోకి వస్తారు, ఫేస్ టు ఫేస్ నిల్చుంటారు. ఆ ఛాంపియన్షిప్ని జే ఉసోకి చూపిస్తారు. ఇక్కడే ఈరోజు రా అయిపోయింది. ఈరోజు రా మీకు నచ్చిందా లేదా మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి.